ఈ దిన వాక్య ధ్యానాంశం రాజుగు సొలొమోను 1 రాజులు 4 అధ్యాయం 29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. రాజుకు దావీదు యొక్క కుమారుడైన సొలొమోను యవన కాలమందే రాజుగా చేయబడెను. రాత్రివేళ స్వప్నమందు అతనికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుము అని దేవుడు సెలవిచ్చెను. సొలొమోను చేసిన మనవి యొక్క సారాంశం చూడండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయెను. 1 రాజులు 3 అధ్యాయము 9-10 అందువలన అతడు లోకజ్ఞానిగా సంబోధింపబడుచున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు తలబెట్టిన పని చిన్నదైనను పెద్దదైనను దాన్ని చేయుటకు మీకు దేవుని జ్ఞానం కావలను. జ్ఞానము లేకుండా కొందరు మాట్లాడుచున్నారు. జ్ఞానము లేకుండా ప్రవర్తించుట ద్వారా పలు రకముల చిక్కులలో పడుచున్నారు. ప్రభువు వాగ్దానమును చూడండి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. లోకాసు వార్త 21:15. ప్రకృతిపరమైన జ్ఞానము మానవ జ్ఞానము. సాతాను ద్వారా లభించు దేవునికి విరోధమైన జ్ఞానము కలదు. దేవుడిచ్చు జ్ఞానము విశ్వాసులందరికీ కలదు. పరిశుద్ధాత్మ వరములలోనూ జ్ఞానం ఉన్నది. మానవుడు జన్మించినప్పుడే జ్ఞానముతో జన్మించుచున్నాడు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు మరియు జీవిత అనుభవముల నుండి జ్ఞానమును పొందుకొనుచున్నారు. సమస్యల పరిష్కారము, జయమును స్వతంత్రించుకొనుట, జీవితములో అభివృద్ధి చెందుటకు పరలోక జ్ఞానము కావలను. దానియేలు హెచ్చింపబడుటకు ఖచ్చితమైన కారణముండెను. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. దానియేలు గ్రంథం 6 అధ్యాయం 3 బైబిల్ గ్రంథమును చదివి దాని ప్రకారము నడుచుకునే వారికి దేవుని జ్ఞానము అపరిమితముగా లభించును. దాని లక్షణములు యాకోబు తెలియచేయుచున్నాడు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది. యాకోబు పత్రిక 3 అధ్యాయము 17. దేవుడు ఈ దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.